హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నవనీత్ వ్లాగ్స్. ఈరోజు అయితే పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే మీకు చూపించేస్తాను. ముందుగా పన్నీర్ ఫ్రై చేసుకోవడానికి ఏమేమి వెజిటేబుల్స్ కావాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే పన్నీర్ తీసుకున్నాను. పన్నీర్, క్యారెట్, టమోటా, ఆనియన్, పుదీనా, కొత్తిమీర, ముందుగా నానపెట్టుకున్న బియ్యంని బాగా వాష్ చేసి 40 మినిట్స్కి ముందే నానపెట్టుకున్న బియ్యం అండి. అండ్ ఫస్ట్ అయితే పన్నీర్ని మనం ఫ్రై చేసుకోవాలి. అందుకు ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ పన్నీర్ని తీసుకొని కొద్దిగా ఆ ప్యాన్లో వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా బాగా వేపుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు వేపుకున్నామంటే గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చింది కదా. దీన్ని ఇప్పుడు వేరే ప్లేట్లో తీసి పెట్టుకోవాలండి. ఇలా మొత్తం వేరే ప్లేట్లో పెట్టి కొద్దిసేపు చల్లారనిచ్చుదాం. ఇప్పుడు మళ్ళీ పన్నీర్ రైస్ చేయడానికి స్టవ్ మీద కుక్కర్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను, 2 టేబుల్ స్పూన్స్. ఇందులో పట్ట, లవంగం, యాలక్కలు అండ్ అలాగే పువ్వు అన్నీ వేసి కొద్దిసేపు ఇలా వేసుకున్నాను. వేపుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాస్, ఫస్ట్లీ అయితే ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం టమోటాస్ కూడా యాడ్ చేసుకొని కొంచెం వేపుకోవాలి. ఇలా టమోటాస్ కూడా కొద్దిగా యాడ్ చేసుకొని 1 బై 1 మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ కొద్దిగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ కూడా వేసి కొద్దిసేపు ఇలా నూనెలో వేపుతున్నాను. వేపిన తర్వాత మనం కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఇలా బాగా కొంచెం నూనెలో స్మెల్ అంతా పచ్చి వాసన పోయేలాగా ఇలా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత దాంట్లో రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కొంచెం కారం అండ్ అలాగే గరం మసాలా కూడా నేను యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం. యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఈ కారం అంతా ఈ వెజిటేబుల్స్కి పట్టేలాగా ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ముందుగా మనం నానపెట్టుకున్న బియ్యంని కూడా బాగా వాష్ చేసి నీళ్ళంతా ఉడకనిచ్చి బియ్యం మాత్రం అందులో వేసుకొని ఇలా వేపుకోవాలి. కొంచెం మసాలా అంతా పట్టేలాగా అన్నంకి ఎక్కువ కలపకూడదు, మళ్ళీ బియ్యం విరిగిపోతే టేస్ట్ మారిపోతుంది. కాబట్టి ఈ విధంగా స్లోగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ని కూడా యాడ్ చేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాం. ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్. నేను 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని ఇలా కలుపుకొని టేస్ట్ అంతా కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కుక్కర్ పెట్టేయాలి. కుక్కర్ని క్లోజ్ చేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉడకపెట్టామంటే 2 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఇలా అయితే క్లోజ్ చేశాను. నాకు 2 విజిల్స్ అయితే వచ్చేసాయి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లో ప్రెషర్ అంతా పోయేదాకా కొద్దిసేపు స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే వేడి పన్నీర్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడెప్పుడు తిందామా అని నేను వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్.